మాసానికి మరో ప్రత్యేకత ఉంది. శ్రవణ మాసం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం కావున వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం చెప్తారు. శ్రావణ నక్షత్రం మరొక రాశికి చెందింది నక్షత్రం మరియు శనీశ్వర ఆధిపత్యం వహిస్తున్న నక్షత్రం కావున శ్రావణ మాసంలో వచ్చే 7 శనివారాలు పూజ చేయడం వల్ల ఎంతో విశిష్టమైన పుణ్యం లభిస్తుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వల్ల శని దోషాలు కూడా తొలగుతాయని ఆయన అనుగ్రహం కలుగుతుంది. 7 శనివారాల వ్రతం పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం బియ్యపిండి తీసుకుని దాంట్లో ఆవు పాలు కానీ మామూలు పాలు కానీ పోసి కొంచెం పచ్చకర్పూరం, బెల్లం ముక్క, అరటిపండు వేసి ప్రమిదిలాగా తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులు వడ్డీతో 8 ఒత్తులు వేసి 7 శనివారాలు వడ్డీ 8 శనివారాలు ఇలా చేయడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుంది. నైవేద్యం కింద సలుడు వడపప్పు పానకం లేదా పాయసం చేసి నివేదన చేసి గోవింద నామాలు కానీ గోవింద అష్టోత్తరం చదవడం వల్ల కంపల్సరిగా మన కోరిక నెరవేరుతుంది. నా కోరిక నెరవేరింది, మీ కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటూ 7 శనివారాలు అంటారు కానీ 8 శనివారాలు చేయాలి. వడ్డీ కాసులవాడు కాబట్టి ఆయనకు వడ్డీ అసలు కంటే వడ్డీ ముఖ్యం కాబట్టి 8 శనివారాలు ఇట్లా దీపం వెలిగిస్తే మన కోరిక కంపల్సరిగా నెరవేరుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.